హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది శ్రావణ్ బ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పరిగిలో ఉన్నాం. నైట్ ఇక్కడ స్టే చేసినాం. లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మార్నింగ్ లేచి చూసేసరికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షంలో మన బైక్ అయితే ఇక్కడ ఉంది. పొద్దున్న 6కే పోదాం అనుకున్నా, వర్షం స్టార్ట్ అయింది. కొద్దిగా తగ్గుతుందేమో చూద్దాం అనుకున్నా, కానీ ఈ వర్షం అయితే తక్కువ అయితే లేదనమాట. ఈ వర్షం వచ్చినా ఎదొచ్చినా మన ప్రయాణం మాత్రం ఆగదుగా. అందుకే వర్షంలోనే పోదామని అయితే రైడింగ్ జాకెట్ అయితే వేసిన, బ్యాగ్కి రైన్ కవర్ వేసేసిన. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో వెదర్. ఇట్లున్నా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాం కాబట్టి ఇట్లాంటి వెదర్లకు మనం ఆగేదైతే లేదు. డైరెక్ట్గా గోప్రో అయితే లోపల పెట్టిన. డైరెక్ట్ ఏమైనా ఉంటే డైరెక్ట్ అక్కడనే కలుస్తాయి. ఇంకా మన బైక్ని అయితే ఒకసారి చూపిస్తా. వర్షంలో అయితే నానిపోయింది. ఫోన్ కూడా లోపల పెట్టేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇక్కడైతే రెయిన్ అయితే స్టాప్ అయిందనమాట. చిన్న వస్తుంది, మరీ పెద్ద ఏం లేదు. సో అందుకే గోప్రోని అయితే సెట్ చేసిన అనమాట. గోప్రో సెట్ చేసి అయితే వెళ్తున్నా. ముంగడ కొంతమంది రైడర్స్ కూడా కనిపించారు అనమాట. ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు కూడా. అందుకే గోప్రో కూడా అటాచ్ చేసేసిన. వెళ్తున్నా. అక్కడ పరికిలో అయితే మార్నింగ్ 4 నుండి అయితే వర్షం పడుతూనే ఉంది. ఇంకా నాన్ స్టాప్ అయితే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి మా అంటే ఒక 10 కిలోమీటర్స్ అంతే. 10 కిలోమీటర్స్కే వర్షం లేదు. ఎందుకు అసలు ఇది? నేను ఇంకా షాక్ అయిపోయినా. ఇవాళ ఇక్కడనే రా నాయన వర్షం పడుతుంది అనుకున్నా. ఇంకా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసిన తర్వాత ఇన్ కేస్ వర్షం పడ్డదంటే ఆలోచిద్దాం, లేదంటే ఈరోజే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ నుండి ఒక 8-9 కిలోమీటర్స్ ఉంది అనంతగిరి హిల్స్. వ్యూస్ అయితే సీనరీగా ఉన్నాయి. చెట్లు అయితే కొత్తగా అండ్ వర్షం పడుతుంది కదా, మంచిగా ఉంది. ముంగడైతే అక్కడ వర్షం పడుతుందని తెలియదు, కానీ అక్కడ టర్బైన్స్ ఉండే, మన ఉంటాయి కదా పవర్ టర్బైన్స్. ఆ టర్బైన్స్ అయితే ఉండే అనమాట ముంగట. మస్తు ఉండే, కొండల పైన మస్తు సీనిక్గా ఉండే. బాగానే ఉంది. ఫారెస్ట్ అయితే బాగుంది. చెట్టు మధ్యలో రోడ్లు. రాత్రి అయితే నరకం కనిపించింది. ఫోకస్ రోడ్డు, అందులోకి సిగ్నల్ రోడ్లు. ఒక దగ్గరనైతే రోడే లేదు అసలు. ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకొని కనెక్ట్ చేసింది, ఆ తల్లికే తెలియాలి. ఇక మొత్తం పొక్కలే. అది అడ్వెంచర్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ నార్మల్ బైక్ అయితే నేను వచ్చి కథం టాటా బై బై అంటుండే. అట్లున్నాయి ఆ రోడ్లు. అయితే డీసెంట్గా ఉంది, మరి అంత దరిద్రం అని చెప్పలేము. కొంచెం చిన్న చిన్న ట్రాక్లు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ పలేదు కాబట్టి వెళ్ళిపోవచ్చు. లేదు రోడ్ పక్క పొంటి మామూలుగా లేదు. డెంటల్ యూనివర్సిటీ అట మన లెఫ్ట్లో. నేను ఈ వ్యూ చూసుకుంటా అట మిస్ చేసిన ఏంటో చెప్పడం. చెరువు రోడ్ పక్కన. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చెప్తా.
అయితే డైరెక్ట్ వికారాబాద్ దగ్గరికి వచ్చి మన అనంతగిరికి వెళ్ళాక కలుద్దాం. ఫైనల్లీ మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయినమాట. మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. నేనైతే ఇప్పుడు గుడిలోకి పోవాలనుకుంటున్నాను. ఇక్కడ స్నానం చేయాలి. ఫస్ట్ ఇంటికైనా చేద్దాం అనుకున్నా, అందుకే స్నానం అయితే చేయలేదు. అయితే ఇప్పుడైతే పోవట్లేదు. ఇక్కడైతే విగ్రహం ఉంది, లోపలైతే ఇంకో విగ్రహం ఉంది అక్కడ, అండ్ లోపలైతే టెంపుల్ ఉంది. మన ఫస్ట్ 390 అడ్వెంచర్తో ఫస్ట్ రైడ్ అనమాట. ముంగడికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది వ్యూ పాయింట్ కాడికి. స్ట్రైట్గా వెళ్ళిపోదాం. పోయినాక కలుద్దాం. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, సో అందుకే గోప్రో అయితే మళ్ళీ లోపల పెట్టేసా. ఫైనల్లీ అనంతగిరి హిల్స్కి అయితే రీచ్ అయినా అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది ముంగట అయితే. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడైతే రెయిన్ స్టాప్ అయింది. ఇక్కడికి వెళ్ళి ఒక 1.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి. అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడతలేదు. ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసిన. ముంగడ వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. పోయి చూసి వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతా. వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. అండ్ ఇలాకైతే లేదు. ఇన్కేస్ ఎవరైనా పిక్చర్ తీసుకుంటే కింద పడుతుంది. తీసుకొని పిక్చర్స్ కానీ బండి పడగొట్టదు కదా, అందుకని అయితే లాక్ అయితే వేయలేదు. ముంగడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఆడుంది వ్యూ పాయింట్. అయితే అక్కడికైతే వెళ్దాం ట్రెక్కింగ్ చేసుకుంటాం. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. పర్ పర్సన్కి 20 రూపీస్, బైక్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేసి తీసుకున్నారు. ఇన్కేస్ వ్యూ పాయింట్ కాడ ఒకటి స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ ఎక్కితే ఇంకా 10 రూపీస్ అక్కడ తీసుకుంటారంట. ఇది లొకేషన్ అయితే మొత్తం ఇక్కడ పైన ఉంది వ్యూ పాయింట్ అయితే. బాగుంది ఇక్కడ నుంచి అయితే చూడడానికి. అండ్ ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది చిన్నగా. వచ్చారు, బాగానే మంది వచ్చారు. ఒక 100 to 200 పీపుల్స్ ఉంటారు అనుకుంటా దగ్గర. ఇది లొకేషన్ అయితే. డైరెక్ట్ టాప్ వ్యూకి పోయినాక చూపిస్తా ఒకసారి. థిక్ ఫారెస్ట్ లాగా ఉంది మంచిగా. ఇక్కడ గ్రీనరీ ఉంది కదా. వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇంకొంచెం వాటర్ వచ్చుంటాయి. ఈడనైతే జస్ట్ వాటర్ ఫాల్ వ్యూ ఉంటుంది ఇక్కడ. బాగుంది ఇక్కడ. ఇది మనం పోయే రోడ్ అయితే ఇట్లుంది. పర్లేదు, నడవచ్చు, మంచిగా ఉంది. కానీ దీన్ని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. కోతులు ఉన్నాయి, ఏమన్నా ఏమైనా చేస్తే అని భయపడుకుంటూ పోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మంచి ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇది ప్రజెంట్ ట్రెక్కింగ్ అయితే ఎట్లా చూడండి, మొత్తం చెట్లు. ఇంకొంచెం వర్షం పడుతుందైతే మొత్తం స్కిడ్ అవుతాయి. ఈ స్టోన్స్ కూడా మొత్తం ఇట్లా సాఫ్ట్గా ఉన్నాయి. ముందే రైడింగ్ గేర్ ఉంది. ఇప్పుడే ఒక బ్రదర్ చెప్తుండే అక్కడ, రైడింగ్ గేర్ వేసుకొని ఎక్కుతావా బ్రో అని. చేద్దామా అని చెప్పిన. ఎక్కుతున్నా, చూద్దాం ఎక్కనా లేదా. రైడింగ్ గేర్తోనైతే మొత్తం చెట్ల మధ్యలో రాళ్ళు. అంటే మనం ఉన్నది ఫారెస్ట్లో అనుకో, చెట్ల మధ్యలో రాళ్ళు కాకపోతే ఇంకేముంటాయి. కానీ వేసేసాడు బాగా వేసే. ఇంతమంది వచ్చినప్పుడు, ఇన్ని పైసలు తీసుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్గా స్టెప్స్ లాంటివి కొంచెం మంచిగా చేస్తే బాగుండు. ఇట్లా అందరూ నడవచ్చిన వాళ్ళు ఉండరుగా, సో రాళ్ళలో జారి మూతిపాలు రాలుతాయి. ఇట్లా అదొక ఎత్తు అయితే కొంచెం వేస్ట్గా ఉంటారు కొంతమంది. తెచ్చిన వాటర్ బాటిల్ని ఇంటి దాకా తీసుకోవాలని లేరు, ఇక్కడ వాడేస్తారు. ఏం చేద్దామంటావు మరి? ఇదో పెద్ద చెత్త. తెచ్చిన వాళ్ళు కాస్త ఇంటి దాకా తీసుకొస్తే మంచిగా ఉంటుందిగా. కనీసం ఆ రోడ్ దాకా తీసుకో, డస్ట్బిన్ వేసినా బాగుండు. ఫైనల్లీ పైనకైతే రీచ్ అయినాం అనమాట. మన ముంగట్నే ఉన్నది వ్యూ పాయింట్ అయితే. 10 రూపీస్ ఇచ్చైతే వ్యూ పాయింట్ ఎక్కి
చూసి వ్యూ ఎట్లుందో చెక్ చేద్దాం. ఇదే వ్యూ పాయింట్ అయితే పైన చెక్ చేద్దాం ఎట్లుందో. టికెట్ అయితే తీసుకున్నాం. పైనకైతే పైనకి వ్యూ ఎట్లుందో చెక్ చేద్దాం. ఫైనల్లీ మన వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను అన్నమాట. ఇది పైన నుండి వ్యూ అయితే. మన బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. పైన అయితే వ్యూ టాప్ నుంచి అయితే దిగేసిన వ్యూ పాయింట్ నుండి కిందకైతే మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసిన. కేర్ఫుల్గా దిగాలి, స్కిడ్ అవుతుంది. డైరెక్ట్ బైక్ దగ్గరికి వెళ్ళి తెలుసు. ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి అయితే వచ్చేసిన. మన బైక్ దగ్గరికి ఒక 100 మీటర్స్ అవేలో ఉన్న. వెదర్ అయితే ప్లెజెంట్గా అయింది, మంచిగా అయింది. ఇప్పుడైతే సన్ కూడా వచ్చేసిండు. మరి మన రూమ్ ఉన్న దగ్గర ఎట్లుందో తెలియదు. ఇక్కడికి వెళ్ళేది ఒక 23 కిలోమీటర్స్ ఉంటుంది పరిగి. అక్కడికి అయినాక వర్షం పడ్డది అంటే అయినా వెళ్ళిపోవడమే. వర్షం పడ్డా ఈరోజుగా అది ఏమన్నా కొంచెం అక్కడ పరిగి ఏరియాలో మాత్రమే రెయిన్ పడుతుంది, బయట ఏం పడుతుంది. కాబట్టి వెళ్ళిపోదాం, పోయి షవర్ చేసుకొని వెళ్ళిపోదాం. బైక్ దగ్గరికి ఒక 100 మీటర్స్ ఉంది ఇక్కడ నుండి. అండ్ ఇక్కడ ఒకటి నంది విగ్రహం ఉంది ముంగడ, మీకు చూపిస్తాను. ఇదే ఆ స్టాచ్యూ అయితే నందిది. మన పార్కింగ్ దగ్గరనే ఇది ఒక స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఫైనల్గా మన బైక్ల దగ్గరికి అయితే వచ్చేసాం. బైక్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇంకా మన రూమ్ దగ్గరికి అయితే. ఈ వీడియో ఇప్పటికే 11 మినిట్స్ ఎక్కువైందనమాట. ఇక మొత్తం పోస్ట్ చేస్తే 20 మినిట్స్ అబౌవ్ అవుతుంది. సో ఒకటే వీడియో పెద్ద పెట్టడం కాకుండా 2 పార్ట్స్ చేద్దామని అయితే డిసైడ్ అయినా. సో ఇంకో పార్ట్ అయితే థర్డ్ పార్ట్ లాగా వస్తుంది. సో ఇప్పటికి ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అయితే, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.